తమ్ముడు చెప్తే వినడు అన్నట్టు. ఇప్పుడు 12 అవుతుంది బావ, దోస ఎందుకు, ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామంటే, నువ్వు ఇంటికి వెళ్ళి వండేటప్పుడు తినేటప్పుడు ఒక గుడ్డు దోస అయితే వేయి, తినేసి నిమ్మలంగా వెళ్దామని పట్టుబట్టాడు. ఏమైనా మగవాళ్ళంతా తెంపు ఆడవాళ్ళకు ఉండదండి. నిజంగా నేను చూస్తున్నాను కదా, వ్యాపారం పెట్టినప్పటి నుంచే అయినా చూడండి, 10కి అవన్నీ ఎంత ఇస్తారు, ఇవన్నీ ఎంత ఇస్తారని లాస్ట్కు 5 10కో 20కో కొని మనం వెళ్తాము ఆడవాళ్ళము. అందరం కూడా మగవాళ్ళు అయితే తెంపుగా అండి, ఒక 100కో 50కో కట్టమంటారు కానీ పార్సల్ కట్టండి, ఆ దోశ ఏంటి అంటారు కానీ రేట్లు అడగరు. ఏమైనా మగవాళ్ళు తెచ్చి పెడితే తింటే మనం ఓకే, కానీ మన చేత్తో మనం కొని తినాలంటే కష్టమే. సోం కడుపు ఎండగట్టు వేసుకుంటాం మనము. ఎందుకంటారా, మగవాళ్ళంతా తెంపు మన దగ్గర ఉండదండి. ఆడవాళ్ళము ఈ రూపాయి అంటే పిల్లలకు వస్తుంది, లేకపోతే కూరగాయలకు వస్తుంది కూర్తి మనకు. నాకు నిజంగా అనిపిస్తుంది ఇది, మగవాళ్ళకన్నా వ్యాపారానికి మాత్రం ఆడవాళ్ళే మేలు అనిపిస్తుంది అంటది. ఇప్పుడు చూడండి, మా ఆయన దోశ ఏమన్నాడు, ఎగ్ దోశ ఎందుకులే బాబా, ఇంటికి తిందామంటే దోశ ఎగ్ దోశ తినిపోదాం అంటాడు. అది మగవాళ్ళకు మనకున్న డిఫరెంటు. కానీ భర్త ఖర్చు పెట్టేటప్పుడు భార్య అన్నా కొంచెం సేవ్ చేయకపోతే సంసారానికి చాలా ఇబ్బంది అండి. అలాగే భార్య ఖర్చు పెడితే భర్త